ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కి తానేమి క్లీన్ చిట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాను అని ప్రచారం జరుగుతోందని చెప్పారు. ఈ ఫార్ములా రేస్ మంచిదే అని మాత్రమే చెప్పారని వివరించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఈడీ విచారణ జరుగుతోందని దానం అన్నారు. ఎన్నికల టైంలో ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిధుల మళ్లింపుతో క్విడ్ ప్రోకో జరిగిందన్న అనుమానాలున్నాయన్నారు. కేసు విచారించిన తర్వాత అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు దానం నాగేందర్. నేనేదో కేటీఆర్ గారికి క్లీన్ చిట్ ఇచ్చాను, లేకుంటే క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చాను. నేను అడ్వకేట్గా దిదిగాను. వాళ్ళు అడిగిన సందర్భంలో కేటీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి కదా అంటే, ఎప్పుడైతే క్విడ్ ప్రోకో ఉంది అని చెప్పి ప్రభుత్వం కానీ అధికారులు కానీ లేకుంటే డిపార్ట్మెంట్ భావించినప్పుడు దాని మీద ఒక విచారణ జరుగుతప్పుడు ఆ విచారణ జరిగే సందర్భంలో నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది సబ్జుడిస్ అవుతుంది కాబట్టి కోర్టులో ఉంది, అదేవిధంగా మరి యాంటీ కరప్షన్ కేసులో ఉంది, అదేవిధంగా ఈడీ కోర్టులో ఉంది. కాబట్టి వాళ్ళు త్వరలో తేలుస్తారు. తేల్చిన తర్వాత అది ఎవరు మరి ఇందులో నేరస్తుడు అనేది తేలుస్తారు. తప్పకుండా అది బయటకు వస్తుంది. ఎందుకంటే చాలా క్లియర్గా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పి అన్నప్పుడే అక్కడే క్విడ్ ప్రోకో జరిగింది అనేది ఒక అనుమానం ఉంది. కాబట్టి దానికి మనము అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.